సాటివారిని ప్రేమించటం జీసస్ చూపించిన మార్గమని అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు అన్నారు. ఒంగోలు ఇంద్రమ్మ కాలనీలోని ఐజీఎంఐ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు పాల్గొన్నారు. క్రిస్మస్ రోజులు చాలా సంతోషంగా ఉంటాయని చెప్పారు. క్రీస్తు చూపిన బాటలో నడిచి అందరికీ ప్రేమ ఆప్యాయతను పంచాలని కోరారు. పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. పాస్టర్ పృథ్వీరాజ్ దైవవాక్యాన్ని అందించగా ఇమాన్యుయల్ మోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అతిథుల సమక్షంలో క్రిస్మస్ కేక్ను కట్ చేసి చిన్నారులకు అందజేశారు. క్రీస్తును స్మరిస్తూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిస్టర్ ప్రైస్రాజ్, మేము సైతం ఫౌండేషన్ శ్రీనివాసరావు, శేఖర్, బాబురావు, సురేష్తో పాటు సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. Let us examine the holiday spirit. Let the small kids sing so we can all hear it. Light up a fire and pull the chair near it. 'Cause here it is Christmas. Bucky's on? We all want someone. Merry Christmas. Love us and hold us. To curl up alongside. When nights are the coldest. And we all want someone who will hug us and kiss us. All I want is you, Christmas. దేవా, నీకే స్తుతి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, మీ దాసుని మా మధ్యకు నడిపించి ఇక్కడున్న తండ్రి ప్రజలందరికీ, చిన్నపిల్లలేమి, యవనస్తులేమి, పెద్దలు, వృద్ధులు, ప్రతి వారికి కావలసిన, ఏ వయసు వారికి, ఏ తరగతి వారికి కావలసిన మాటలు, హెచ్చరికలు మీరు వారి అనుభవంలో నుండి ఒక అధికారిగా వారు అయా తండ్రి వారి రిచ్ ఎక్స్పీరియన్స్ ఎన్నో విషయాలు మాట్లాడారు, హెచ్చరించారు. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మిమ్మును అయా తండ్రి ప్రభా, మీ ప్రేమను వారు ప్రకటించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సమయం మందు ప్రభు నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి స్థలానికి వచ్చి వారి ప్రభా వారికి ఇవ్వబడిన సమయంలో ఆ చక్కని సువార్తను వారు ప్రకటింపచేశారు. జీవితాలు మారాలని ప్రభా తండ్రి, వెనుకబడిన వారిని, బలహీనులైన వారిని ప్రభా తృణీకరించవద్దు, వారిని ఆదరించండి, వారిని చక్కగా పలకరించండి, వారితో మాట్లాడండి, వారిని చేర్చుకోండి అనే మాట అయ్యా వారి యొక్క స్పీచ్లో ఎంతో ప్రతిధ్వనించింది. ఇదిగో, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. మీరు ప్రకటించిన స్వార్థ ప్రేమ పలుకు నాయన, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనే ఆ మాట మీద, ఆ ఫౌండేషన్ మీద వారు ఇచ్చిన స్పీచ్ను బట్టి మీకు వందనాలు. వారిని ఇంతగా హెచ్చించావు. మీ వాక్యంలో ఉన్నది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని. ఆ రీతిగా మీ దాసుని ఇక్కడ తీసుకొచ్చి అయా ప్రభా తండ్రి, అనేక మంది వింటుండగా ప్రభా నిన్ను మహింపరిచారు, నిన్ను గణపరిచారు. ఆ స్థానంలో వారు ప్రభా తండ్రి మరి మా మధ్య గనులుగా వారు ఉన్నారు కాబట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ యావత్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో మరి ప్రభా అడిషనల్ ఎస్పీగా అండ్ ఆర్మ్ రిజర్వ్ ప్రభా కేటగిరీలో ప్రభా వారు చేస్తున్న సేవలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారు ఆశీర్వదించమని కేక్ కట్ చేస్తుండగా ప్రభా మీరే దీవించి వారిని బలపరిచి మా అందరికి సంతోషాన్ని, ఆనందాన్ని నింపి నడిపించు. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. యేసు రాజు నాకై పుట్టినాడు, యేసు రాజు క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా, క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. యేసు రాజు నాకై పుట్టిన రోజు, యేసు రాజు
లోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను. అందరూ చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. చాలా వందనాలు మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని ప్రేమించి మా ప్రాంతాన్ని ప్రేమించి. లోకానికి అందరికీ కూడా దాదాపు సంతోషకరమైన శుభవార్తను మోసుకొచ్చింది క్రీస్తు జననం. దాదాపు దాన్ని మన వాళ్ళందరం కూడా మెడిటేట్ చేసి మన తోటి సహోదరులకి ఖచ్చితంగా మనం అందించాల్సినటువంటి సంతోషం, అదేవిధంగా వాళ్ళకున్నటువంటి ఆ చిన్న చిన్న ఇబ్బందుల్లో సహాయకారిగా ఉండడం, అది ఎంత బాగా ఉంటుంది అంటే యేసుప్రభు వారు తనకున్నటువంటి శిష్యులందరినీ ఫస్ట్ టైం ఈ గాస్పల్ ప్రచారానికి పంపిస్తూ చెప్పింది ఏంటంటే, ఉచితంగా తీసుకున్నారు, ఉచితంగా ఇవ్వండి. రెండోది, ఎప్పుడో మదర్ తెరీసా గారిని సన్మానంలో అడిగితే ఏం చేస్తున్నారు మీరు అంటే, ఐఎమ్ జస్ట్ ప్రాక్టీసింగ్ ది లవ్ ఆఫ్ జీసస్. ప్రేమించటం, తోటి వ్యక్తిని ప్రేమించటం, తోటి వ్యక్తి కోసం సాక్రిఫైస్ చేయటం, దాదాపు ఇదే జీసస్ క్రైస్ట్ వారిని చూసి నేర్చుకోవాలి. ఎక్స్క్లూజివ్లీ క్రిస్మస్ డేస్ చాలా జాయ్ఫుల్గా ఉంటాయి. దాదాపు నవంబర్ 25 నుంచి 25 డిసెంబర్ దాకా సెలబ్రేషన్స్ ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటారు. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది అంటే, పాష్ గారు కానీ పాష్ గారి మేడంకి కానీ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందులో మా ఫ్రెండ్ శ్రీనివాస్ ఇక్కడ మంచి లైబ్రరీ కూడా పెట్టి దాదాపు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆ లైబ్రరీ ఓపెన్కి కూడా వచ్చాను. ఈ విధంగా పిల్లలకి ఏదైతే నీడ్ ఉందో ఆ పిల్లల్ని ఖచ్చితంగా యేసుప్రభు వారు పిల్లల్ని తన యుద్ధకు రమ్మని పిలుస్తాడు. పిల్లల్ని ఎవరైనా సరే ఆటంకపరిస్తే ఆటంకపరిచినటువంటి వ్యక్తికి మెడలో తిరుగట రాయి కట్టి లోతైన సముద్రంలో వేసేయమంటాడు. ఇంకా సింపుల్ అంతే. యేసుప్రభు వారి కుష్ఠవ్యాధి వాళ్ళని ముట్టుకుని వాళ్ళని సేవ చేస్తాడు. ఎవరో ఒక స్త్రీ వెనక నుంచి ఆయన యొక్క చీర ఏం పేరు అనేసుకున్న అంగి చెంగుని ముట్టుకుంటే 12 సంవత్సరాల పైనుంచి, సంవత్సరాలు కరెక్టో కాదో తెలియదు, ఆమె దాదాపు స్వస్థత పొందుతుంది. అప్పుడు క్లియర్గా ఆమెని మిగతా వాళ్ళకి తెలియపరచడానికి ఆగి నాలో నుంచి మహిమ వెళ్ళిపోయింది అని చెప్తే ఆ పక్కన శిష్యులు అంటారు, చాలా ప్యాక్ అయిపోయి ఉంటారు అన్నమాట ఆయనతో పాటు. ఎప్పుడు ప్రభువా వీళ్ళందరూ మీద పడతా ఉంటే నన్ను అంటుకున్నారు ఎవరు అని అడుగుతున్నారు మీరు అని విచిత్రంగా ఉంటారన్నమాట. అది అంటుకోవటం వేరు, తను అంటుకుంటే నాలోంచి ప్రభావం వెళ్ళింది అంటే తన యొక్క కోరికను సిద్ధింప చేసుకోవడానికి ఆ విధమైన పూర్తిగా తనను సమర్పించుకుంటా నమ్మకంతో అంటుకుందను. అలాంటివన్నీ మనం చదువుతూ ఉంటాం, రోడ్డు మెడిటేషన్ చేస్తూ ఉంటాం. మరి మన తోటివాడికి అయ్యే వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నామో అర్థం కావట్లేదు. ప్రయత్నము ప్రార్థన ఈ రెండు కలిసి వస్తేనే దాదాపు సక్సెస్ఫుల్ నడిపిస్తుంది. అది మీ అందరూ దాదాపు అదే వేలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుని ఈ సెలబ్రేషన్స్లో ఉన్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికి ఇచ్చేటువంటి సందేశం అనుకోండి, లేకపోతే ఒకలాంటి మీ దగ్గర నుంచి గివ్ బ్యాక్ టు సొసైటీ ప్రామిస్ అనుకోండి. ఖచ్చితంగా ఓట్ తీసుకోండి. ఈ సినిమా సీరియల్స్ ఇవి చూసుకుని అట్లా పుల్లరిప్పు మాటలు, లేకపోతే ఒకలాంటి ఇండీసెన్సీ వార్డ్స్, లేకపోతే మనుషులు లేనప్పుడు డిస్కస్ చేసుకునేవి, ఇది అంత క్రిస్టియానిటీ కాదు. క్రిస్టియన్ అంటేనే ఇది సాక్రిఫైస్, క్రిస్టియన్ అంటేనే దాదాపు స్నేహం, క్రిస్టియన్ అంటేనే లవ్ అండ్ ఎఫెక్షన్, ఖచ్చితంగా క్రిస్టియన్ అంటేనే ఎంకరేజ్మెంట్. ఎవరైనా సరే సక్సెస్ఫుల్ మ్యాన్ అంటే ఆ వీధిలో నుంచి బయటికి రావాలి, ఆ వీధిలో చదువుకోవాలి, ఆ ఊరిలో ఉన్నటువంటి కాలేజ్ చదువుకోవాలి, ఆ స్టేట్లో ఉన్నటువంటి ఈ సీట్లో చదవాలి, తిరిగి వచ్చి ఆ ఊరికి ఒక మంచి 10 మందికి ఉద్యోగం ఇచ్చేది ఇవ్వాలి. ఈ ద హీరో సక్సెస్ఫుల్ మ్యాన్. మన సమాజంలో మన మధ్యలో ఉండి మన వాళ్ళకి హెల్ప్ చేసేవాడు రియల్ అండ్ హీరో, అతనే సక్సెస్ఫుల్. ఎక్కడో ఫారెన్లో ఉండి ఏదో ఫండ్ పంపిస్తున్నాము, లేకపోతే తల్లిదండ్రులకి ఏదో పంపిస్తున్నాము, వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరూ లేనప్పుడు సహాయం చేస్తానికి వెళ్తాడు, వాడు హీరో. పెద్దవాళ్ళని పట్టించుకోవాలా. మనం క్రిస్టియాలిటీ అంటే దాదాపు ఆ జాయిని ఖచ్చితంగా అందరికి పంచాలా, మోడల్కి వెళ్ళాలా. ప్రయత్నం చేద్దాం. కొన్ని మన కన్సర్న్ లేకుండా జరుగుతూ ఉంటే వాటికి ఏమవుతుంది.
కాబట్టి దయచేసి అదేంటి ఇంత పెద్ద మనసు చేసుకుని మరి సార్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు అదే చెప్పాలి అనుకున్నాను. తర్వాత వాటిలో ఏదన్నా మంచి ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఈజ్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. కాబట్టి ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచు. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. యేసు ప్రభు వారు అందించినటువంటి దేవాతి దేవుడు ప్రారంభములు అందించినటువంటి 10 ఆజ్ఞలలో మరి ఒక ప్రభప్రదమైనటువంటి ఆజ్ఞ ఏంటనంటే నీ తల్లిదండ్రులను తప్పక సన్మానించాలి. అలాగనే మరి ఇంకొక వాక్య సారాంశం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు తప్పకుండా ఎటువంటి ద్వేషములుండో, ఏ తారతమ్యాలుండో, దేనికి సంబంధించినటువంటి గొడవలు ఉండవు. యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చింది కూడా దేనికనంటే ప్రజలందరూ కూడా నడవవలసిన మార్గమును తప్పుతున్నారు. యాజ్ ఎ ఫాదర్ మిస్సింగ్ ద మార్క్ ఇన్ హిస్ ఫ్యామిలీ, తండ్రి తన కుటుంబంలో నడవవలసిన మార్గము నుండి తప్పుతున్నాడు. కొన్నిసార్లు తల్లి కూడా, కొన్నిసార్లు దాదాపు పిల్లలు, అన్ని రంగాలలో ఏమవుతుందంటే మిస్సింగ్ ద మార్క్, నడవవలసినటువంటి పద్ధతిని నడవకుండా చేస్తున్నా. మరి సమాజంలో ఇటువంటిది జరుగుతున్నంత కాలము పొరపాటే పెరుగుతుంది, అక్రమమే పెరుగుతుంది. అయితే మనందరూ కూడా క్రమశిక్షణతో మార్కును మిస్ అవ్వకూడదు. నడవవలసిన మార్గాన్ని నడవకుండా వ్యతిరేక దిశగా నడవడానికి వీలు లేదు. అలాగే దేవుడి లోకంలోనికి మనల్ని పుట్టించింది దేనికనంటే మంచిగా బ్రతకడానికి, మంచిగా నడవడానికి. యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చింది కూడా దేనికనంటే మనలందరినీ పరిశుద్ధమైన మార్గములో నడిపించడానికి, చెడు మార్గము నుండి, పాపము నుండి, శాపము నుండి, అక్రమము నుండి, అతిక్రమము నుండి, అవిధేయత నుండి తప్పించి సరి అయిన మార్గంలో నడిపించడానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. అది అర్థం చేసుకున్న వారు అనేకులు దేవుని సేవకులై క్రమంగా నడుస్తున్నారు. ఆ దేవుని సేవకులు అనేకులు క్రమపరచాలని ఇలాగ మేము మా ఉద్యోగాలు, మాకున్న ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని పరిచర్యలకు దిగి దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, యేసు ప్రభువు యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ముందు సమాజము సరి చేయబడాలి, సరి అయిన మార్గములో అందరూ నడవాలి. దేవుని రాజ్యం, ఆ రాజ్యం ఉంది. ఆ రాజ్యములో ఎటువంటి అక్రమం, అవిధేయత ఉండదు. అక్కడ మనం ఉండాలనేటువంటి సరైన మార్గాన్ని బోధించినటువంటి యేసు ప్రభు మనకున్నారు. ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయన చెప్పారు ఆయనే మార్గం. ఆ మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనలను వర్ధల చేస్తాడు. అది క్రమమైన మార్గం, అది పరిశుద్ధమైన మార్గం, అది మంచి మార్గం. ఆ మార్గమున మనం అందరం నడిచినప్పుడు అది ఎంతైనా మనకు ఆశీర్వాదం. ఈ క్రిస్మస్ సందేశాలను పొలిటికల్ లీడర్స్ కానీ, డిపార్ట్మెంట్ నుంచి కానీ అందరూ అనేకులు తెలియచేసేటువంటిది ఏంటంటే జీసస్ ఈజ్ ద వే ఈజ్ ఓన్లీ ద ట్రూత్, ద వే ఈజ్ ఓన్లీ సర్టైన్. అదే సరైన మార్గం, అదే చక్కటి మార్గం, అదే నిజమైన మార్గం. ఆ మార్గంలో మనం నడవాలని తెలియజేస్తున్నారు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మనందరం యేసు ప్రభువు చూపించినటువంటి సరైన మార్గంలో మార్క్ మిస్ అవ్వకుండా, వ్యతిరేక దిశగా మార్గం నడవకుండా నడవవలసిన మార్గంలో మనందరం నడుచుదుముగాక. ఉత్సాహంగా చెప్పండి.
చేయాలి అందరూ.